పురపాలక సంస్థ పరిధిలోని బోనాల పండుగను పురస్కరించుకుని బంగారు మైసమ్మ, నల్ల పోచమ్మ, పోచమ్మ అమ్మవార్లు మరియు 15వ డివిజన్ పోచమ్మ దేవాలయం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవ్ రెడ్డి, మీసాల కృష్ణ, పీర్జాతిగూడ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, బోడుప్పల్ మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కొత్త రవిగౌడ్, కొత్త చక్రపాణి గౌడ్, 15వ డివిజన్ రేణుకా రవికుమార్ ముదిరాజ్ తదితరులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, 15వ డివిజన్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజయ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. సుమారు ఇది 15 సంవత్సరాల కళ. 2010లో ఇక్కడ యాక్చువల్గా ఈ 3 కాలనీ బాలాజీ నగర్, లక్ష్మారెడ్డి కాలనీ, సూరజ్ నగర్ 3 కాలనీలు ఒకటే అసోసియేషన్గా ఉండే. తదనంతరం అప్పటి నుండే ఈ అసోసియేషన్లో ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు ఇంకా కాలనీ సభ్యులు ఇంత మెంబర్స్ ఉండే. అప్పుడే ఈ గుడి నిర్మించాలని చెప్పి సంకల్పం తీసుకున్నాము. 10 సంవత్సరాల క్రితము చిన్నగా గుడి ప్రారంభించుకున్నాము. కానీ అంటే గత సంవత్సరం మల్లారెడ్డి గారు వచ్చేసి 5 లక్షల రూపాయలు ఈ గుడికి డొనేషన్ ప్రకటించేసి గుడి కట్టుకోమని చెప్పేసి మేము ప్రోత్సహించినప్పుడు కాలనీవాసులు అందరూ కలిసేసి మేమందరం అటు చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు అందరూ సహాయ సహకారంతో ఈరోజు గుడి నిర్మించుకొని ఆల్మోస్ట్ 6 మంత్స్ అయింది. ఇది మొదటి వార్షికోత్సవం. మొట్టమొదటిసారి ఇక్కడ బోనాలు తీయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గారు, మాజీ మంత్రి గారు, ప్రస్తుతం ఎమ్మెల్యే చామకురం ఎల్లారెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఇక్కడ ఇంత చక్కగా ఈ గుడి నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, అలాగే కాలనీ సభ్యులకి, ముఖ్యంగా కాలనీ ఆర్గనైజేషన్కి, నిఖిలా సార్కి, వెంకటేష్ సార్కి, రుక్మకుమార్ సార్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క యూనిటీ ఇక ముందు కూడా ఇట్లే సాగాలి. ఈ గుడి దినదినాభివృద్ధి చెందుతూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కాలనీ 15 డివిజన్కి ఉన్న ఒకే ఒక్క టెంపుల్ ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగి కాలనీ ప్రజలందరికీ, డివిజన్ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా వస్తామని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు లక్ష్మారెడ్డి కాలనీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణము నూతనంగా కట్టుకున్న నిర్మాణానికి జనాలు సంతోషపడ్డాలుగా వస్తున్నారు. ఈ నిర్మాణము లక్ష్మారెడ్డి కాలనీ వాసులు అందరూ కలిసి కూడా కట్టుకున్నారు. కానీ అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారు. అందరికీ కూడా ఇచ్చిన వరాలు కానీ, కోరిన కోరికలు తీరుస్తూ ఇక్కడ వరకు అందరూ లక్ష్మారెడ్డి కాలనీ వాసులకే కాకుండా అందరికీ వచ్చే భూములందరికీ కూడా పొంగు బంగారం లాగా అందరికీ వరాలు ఇస్తుంది. ఈరోజు జనాలు చూస్తే పొద్దున 4 గంటల నుంచి స్టార్ట్ అయిన మా యొక్క బోనాల పండుగ ఇప్పటి వరకు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. దీనికి కారణం అందరూ కూడా కాలనీవాసులు, ప్రతి ఒక్కరూ కూడా కంకణం పట్టుకొని వారింతట వారు అందరూ కూడా ఖండాలుగా 1 నెల నుంచి అందరూ కృషి చేసి వారి కృషి వల్ల ఈ అలంకారంలో కానీ, జనాలను రప్పించడం కానీ, మన వాట్సాప్ గ్రూప్లో అందరినీ సమాచారం అందించడంలో మా కాలనీ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు పాల్గొనడం, అందరికీ ఈ సందర్భంగా అందరికీ పేరు పేరు యొక్క ప్రత్యేక ధన్యవాదాలు వారికి తెలుపుతూ, ఈ అమ్మవారి ఆశీస్సులు, ఆకాంక్షలు, అమ్మవారి వారి మీద కరుణా కటాక్షలు ఉండాలని కోరుకుంటూ వచ్చే భక్తులందరికీ అమ్మవారు వారి యొక్క కోరికలను తీరుస్తూ ఇక రోజు రోజుకు ఇక ఈ యొక్క దేవాలయము నిత్య నూతనం పచ్చతోరణం లాగా వెలగాలని అందరూ రవి సార్ గారు, మా పక్క కాలనీ వారు కూడా అందరూ ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించారు. ఈ కాలనీ వారితో పాటుగా ప్రజాప్రతినిధులు అందరి సహాయ సహకారంతో, ఎమ్మెల్యేలు, వారందరి సహకారంతో ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. ఈ రోజుకు చూస్తే మా యొక్క నూతనంగా నిర్మితమైన దేవాలయము రాబోయే రోజుల్లో ఈ ఏరియాలోనే కాకుండా మన తెలంగాణలోనే మంచి అమ్మవారుగా, అందరికీ వరాలు ఇచ్చే అమ్మవారుగా పేరు పొందుతుంది. ఒక స్థపతిగా నేను ఈ దేవాలయ నిర్మాణం చేసిన స్థపతిగా
జరుగుతున్న సందర్భంగా అందరికీ వచ్చిన భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమస్కారం. నా పేరు మోతిలాల్ స్థపతి. నేను యాదగిరిగుట్ట దేవాలయానికి స్థపతిగా పనిచేస్తున్నాను. నేను ఈ కాలనీ వాసి. ఈ దేవాలయ నిర్మాణానికి కూడా నేను స్థపతిగా పనిచేశాను. అందరికీ నమస్కారం. వైటీడే కాలేజ్ అంటే శిల్ప కళాశాల కాలేజీలో ప్రిన్సిపాల్.